కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి అధికారులను నాయకులను వేధిస్తూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలకు కూడా హత్యా రాజకీయాలు ఆపాదిస్తూ బీసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. అభివృద్దిపై దృష్టి పెట్టారని తెలిపారు వైసీపీ నాయకులు. తరుణంలో నిన్న ఏదైతే దొంగ కేసులు పెట్టి జట్వాని అనేటువంటి నటిని అడ్డం పెట్టుకుని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏ విధంగా జైలు పాలు చేశారు, అదేవిధంగా వాళ్ళు సస్పెండ్ చేశారు, ఇవన్నీ కూడా తప్పు అని అదే సిఐడి నిన్న రిపోర్ట్ చేసినటువంటి సందర్భంలో మొత్తం ఉద్యోగ వర్గాల్లో ప్రజల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ లేదు ఒక ఐపీఎస్ అధికారులని, అది దళిత అధికారులను సస్పెండ్ చేయడం అనేటువంటిది. అటువంటి సందర్భంలో అదేవిధంగా మిగతా విషయాలన్నీ కూడాను ఈ రోజు పొగాకు రైతులైతేనేమి, ఆక్వా రైతులైతేనేమి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడాను అన్హ్యాపీగా ఉన్నారు. తిరుగుబాటు అనేటువంటిది ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జెన్జీ బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఈ యొక్క అక్రమంగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి తరుణంలో అనగదొక్కాలి అనే ఉద్దేశంతో ఒక బీసీ సంబంధించినటువంటి నాయకుడు, అదేవిధంగా మాజీ మంత్రి, ఒక డాక్టరు, ఇదే చంద్రబాబు నాయుడు గారి చేత గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ సీదల అప్పలరాజు 10వ తరగతిలో మొదటిగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలోనే తీసుకున్నటువంటి అంత సమర్థుడు. అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ తప్పు చేయకుండా వాళ్ళ కుమారుడు దురదృష్టశాస్తు కుమారుడు డ్రైవింగ్ లో ఒక వ్యక్తి చనిపోతే దానికి మర్డర్ కేసు, హత్యాయత్నం కేసు అనేటువంటిది, హత్య చేసిన కేసు ఎక్కడ కూడా భారతదేశంలో పెట్టలేదు. మోటార్ వెహికల్ సంబంధించినటువంటి చట్టాలున్నాయి, ఆ చట్టంలో కేసులు పెట్టాలి. గతంలో ఇక్కడ బోండా ఉమా గారు వాళ్ళ పుత్రులైతేనేమి తెలుగుదేశం పార్టీ